వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి రెడ్డిని ఐపీఎస్ ఈరోజు రాజరాజేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి అనంతరం ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు లడ్డు ప్రసాదం అందజేశారు. రాజన్న ఆలయ ఉద్యోగులు సంఘం గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి పూల మొక్క అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ నెల 7న దివంగత నేత టి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించిన అరవింద్ ఏడు సెకండ్లకు ఒక కొత్త రకమైన రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. భారతదేశంలో ప్రతి 7 సెకండ్లకు ఒక కొత్త రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత దీదిగా ఎదురుగా ఉన్న యశోద హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో ప్రపంచ రక్త మాగ్నే మార్పిడి అవగాహన మాస దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ సమ్మిట్ను చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బ్లడ్ క్యాన్సర్ పెరుగుతూనే ఉందని, ఆధునిక నాగరికతతో సహా అనేక కారణాలు ఉన్నాయని, యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ను రూపుమాపుతామని చెప్పారు. ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమున్న అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డైలీ ఎక్సర్సైజ్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డైలీ ఎక్సర్సైజ్, అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్. మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం. నాన్ ప్రొసెస్డ్ హోమ్ మేడ్ ఫుడ్, సంతులితంగా హోమ్ మేడ్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం. దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
జబ్బులకి కూడా, బ్లడ్ జబ్బులకి కూడా మనం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మహబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కవితలు, పాటలు వ్రాసి ఉద్యమకారులను తయారు చేసిన దశరథి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, చిన్నగూడూరు మండల కేంద్రంలోని దశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మాన్కోట జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని, భారీ సంఖ్యలో కవులు, కళాకారులు, అభిమానులు తరలి వచ్చి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా కాబట్టి అప్లికబుల్ అంటున్నాయి. మనం చెప్పేది ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే కూడా చూడు నువ్వు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఈ పద్యం వినని తెలుగు సాహిత్య ప్రియులు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం, అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం. ఈ జూలై 22 ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన 1925లో జన్మించాడు. ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నది. కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ, దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ, తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు. అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు. తెలంగాణ గురించి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది. ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం. అయితే ఆయన సాహిత్యం ఏమిటి, ఆయన చేసిన కృషి ఏమిటి, ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మథనం చేసుకోవాల్సినటువంటి ఒక ఆయనను తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఆ స్ఫూర్తిని మనం ఎంత మేరకు అందుకున్నాం, ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం, ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శత జయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై 22వ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గున్నెపల్లి గ్రామం దగ్గర అదుపు తప్పి అరెతోటలో బోల్తాబడ్డ పామాయిల్ లారీ. వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు డబ్బాలను పట్టుకొచ్చి ఆయిల్ నింపుకొని వారు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ మొత్తం మామూలుగా ಮಾಡ್ರು
రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించడం సబబు కాదని, రాహుల్ గాంధీ అన్ని కులాలను మతాలను గౌరవిస్తారని, బీజేపీ నాయకులు మత ద్వేషాలు సృష్టించడం సబబు కాదని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాటలను మోడీ వక్రీకరించి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం ఎంతవరకు సమంజసమని, మీరు మీ పార్టీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని బాబురావు హెచ్చరించారు. मोदी की हटाओ, देश को बचाओ। मोदी की हटाओ, देश को बचाओ। मोदी की हटाओ, आकाश वैचारिक वापस वैचारिक अनुकुल बीजेपी ప్రభుత్వం వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం, సిక్కు మత స్వేచ్ఛను వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం, సిక్కు మత స్వేచ్ఛను వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోనూ సూద్ Thank you. Okay, Harish. भाई वेलकम टू हैदराबाद. Hello. How are you doing? How are you? Thank you. आराम से. How are you doing? आराम से. भाई इधर से. अरे ले लेफ्ट को लोकल. आराम से. Hello. How are you? अरे आराम से. How are you doing? कैसे हैं आप? All well. So nice to see you. Same here. So today I'm silence. So today please. No. 5 minutes. So now I'm with Kumari Aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari Aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari Aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे है, बहुत अच्छे. तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है. वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है. कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. हाँ, नॉन वेज है, वेज है. वेज है? वेज है, नॉन वेज है. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस. वेज 80 रुपीस और नॉन वेज? नॉन वेज 120 रुपीस. 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी. अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए. चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు
అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. గడిచిన ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. విజిట్ చేసినాము, అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు. రోజు రోజు మంచిగా అయిపోతున్నారు. రేపటికి అందరూ మంచిగా అయిపోతారు. ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికనే మేము ఈరోజు కలెక్టర్ గారు, నేను, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము. తప్పకుండా అతి తొందర లోపల మీకు తెలుసు, నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన. మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు, నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ, మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు, వాళ్ళను ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేయించి అవి కూడా చేస్తాం. అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు, బాత్రూమ్లు అన్నింటినీ మంచిగా చేయించి ఈ పిల్లలు నలుగురు వండుకొనికే మంచాలు చేసింది, కానీ కింద పడుకోకుండా 4 పైనే వండుకుంటున్నారు. కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను 2 మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు వండుకునేటట్టు 4 రూమ్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఆ రూమ్లలో వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. అట్లనే స్కూల్కు హాస్టల్ వార్డెన్ కూడా లేదు, ప్రిన్సిపాల్ ఒక్కడే ఉన్నాడు. ఒక్కంతో చాలా కష్టమైన పని, ఇంతమంది పిల్లలను ఇది చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు. అతి తొందరలో ఒకట హాస్టల్ వార్డెన్ కూడా తీసుకొని వస్తాం ఈ స్కూల్కు. మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్ఓ ప్లాంట్ కానీ అన్నీ చూసినాం, మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమన్నా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ఉంటే తీసుకొస్తాం, లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, లేకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్తో ఇమీడియట్గా వాటన్నిటిని రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే 2012లో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా చేసి పిల్లలకు అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పిల్లల విషయంలో అందరూ మంచిగా హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు, తప్పకుండా రికవర్ అయిపోతారు. ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మరి లీడర్స్ అందరం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాళోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కళాక్షేత్రాన్ని మొత్తం తిరిగి పరిశీలించి ఎక్కడ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని అన్నారు.
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్లోని ఏరియా ఆసుపత్రి గురుకుల పాఠశాల మరియు పాతపేటలోని పాత ఆసుపత్రి పరిశీలనలో భాగంగా 100 పడకల ఏరియా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు మరియు మిషనరీ తెలుసుకున్నారు. ఎక్స్ రూమ్లు, ల్యాబ్, క్యాజువాలిటీ, డెలివరీ వార్డు మరియు డాక్టర్ల కొరత పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో 480 మంది పిల్లలకు హాస్టల్, కిచెన్, డైనింగ్ హాల్, స్టూడెంట్స్ బెంచ్ మరియు నీటి సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలోని పిల్లలతో మాట్లాడి భోజన సదుపాయాలు, నీటి వసతి ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. తదనంతరం పాతపేటలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరియు పాత మున్సిపల్ భవనాన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగించుకునేలా చర్యలు చేస్తామన్నారు. పచ్చడి ఇస్తాం సార్. ఒకసారి పర్పస్ సర్వీస్ పర్పస్ అంబులెన్స్ బిల్డింగ్ హాస్పిటల్ కానీ ఇస్ నాట్ ఫుల్ ఎక్విప్ లేదు. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఏమైనా షార్టేజ్ ఉంది. పార్కింగ్ కానీ నేను ఆయన డిస్కస్ మాట్లాడి విత్ రికమెండ్ తీసుకొని కొంత మాట్లాడి సైట్ 1 month కోర్స్ కూడా ఫుల్ లోడ్ చేసి అయితే ఫుల్ తెప్పించి కొంత ప్రజలకు అందుబాటులోకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పొద్దున్న లేడీ హాస్టల్ పోయినాం. అక్కడ వాటర్ లేదు. అక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు లేదు. దాని మీద డిఫరెంట్ యాక్ట్ తీసుకుని చిన్నపిల్లలు కాబట్టి అంతా ఆడపిల్ల హాస్టల్ అంత రెస్పాన్సిబుల్ లేకుండా పనిచేస్తారు కాబట్టి వాటర్ అనేది వచ్చేసి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు బయటకు పోతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ పడడం లేకుండా తొందరగానే స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటూ మన షార్టెడ్ డాక్టర్ ఎందుకు రావట్లేదు డాక్టర్స్ సమ్ రీజన్స్ ఉంటాయి. కనుకొని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు. డాక్టర్ అయిపోతే కొందరు వేరే డాక్టర్ వేసి ఇబ్బంది లేకుండా చూస్తే ప్రయత్నం చేస్తాం. సో నేను సుమారు ఎప్పుడైనా మంచి డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లం డాక్టర్ చెప్పాను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏమేమి తక్కువనే వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, లేదా మామూలుగా ఇన్పేషెంట్స్ ఫుడ్ సిస్టమ్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీకు డిస్కస్ చేసి దాన్ని తొందరగా పురుషులతో మాట్లాడి తొందరగా 1 month దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు వస్తా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మన సింగరేణికే చలో 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 మన బొగ్గు బావులు, మన వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 4 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు మందమార్ నుండి సుమారు 100 మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద
ఇలా ధర్నలో పాల్గొని ఆ ధర్నను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి, శ్రావణపల్లి, KK6, కోయగూడ బ్లాక్ 3లను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేటు అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం? ప్రజల సంక్షేమం చూడటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం నెల 2 నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోషపెడుతుందంటే ఇలా చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తూ ఉన్నాం, మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి. ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్టర్ని ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు వేస్తే అడ్డుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.